రాష్ట్రంలో 2019 కంటే ఎక్కువ స్థానాలు మేము గెలవబోతున్నామని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి అన్నారు. నగరంలోని పలు డివిజన్ల పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వందల సంఖ్యలో జనం తరలివచ్చి అనంతకు మద్దతు తెలిపారు. భారీగా ఊరేగింపుగా ఒక విజయోత్సవాన్ని తలపించే విధంగా ప్రచార కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి మోదీ అన్యాయం చేశారంటూ విడిపోయిన చంద్రబాబు ఈ రోజు మళ్లీ అధికారం కోసం మాత్రమే కూటమిగా జతకట్టారని తెలిపారు. చంద్రబాబు వంటి కుట్రదారుడిని ప్రజలు నమ్మొద్దని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ సంక్షేమం అందిస్తుంటే రాష్ట్రం అప్పుల పాలవుతోందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే రెట్టింపు సంక్షేమం ఇస్తారని అంటున్నారని ఎమ్మెల్యే అనంత తెలిపారు. చంద్రబాబు కేవలం ఓట్ల కోసం ఆలోచించే వ్యక్తిని అన్నారు. ఎన్నికల కోసం ప్రజలకు అబద్దాల హామీలు ఇస్తున్నారని, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల మోసాలని అందరూ గమనించాలని కోరారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటేనే సంక్షేమ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. ప్రజలంతా ఈ కుట్రలను తిప్పికొట్టాలని ఎమ్మెల్యే అనంత పిలుపునిచ్చారు. భావం నుంచి ఆ పార్టీ నివసించే కాలనీలే మంచి రోడ్డు గట్టిగా చెప్పండి. అన్న వెంకటరామరెడ్డి అలా గెలిపించండి, నీళ్లు తీసుకొని వస్తాం 4 పల్లెలకు. మేము తీసుకొని రాకపోతే మీ అందరు చెప్పండి. ప్రజలందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను, తప్పకుండా కూడా తీసుకొని వస్తాం. వాటర్ ఉంది, ఇప్పుడే శాంక్షన్ అయినాయి, పైప్ లైన్ పనులు కూడా ప్రారంభమైనాయి. త్వరలోనే బాబు కొంచెం రమ్ము నువ్వు. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు జిల్లా అంతటా రాష్ట్రం అంతటా కూడా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి జగన్ యొక్క గాలులు వీస్తూ ఉన్నాయి. మరొక మారు ఈ రాష్ట్రంలో 2019 కంటే కూడా ఎక్కువ సీట్లు కూడా సాధించబోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కూడా కేవలం ముఖ్యమంత్రి పగ్గాలు మరొక మారు స్వీకరించేదే కాదు, అత్యధికమైన స్థానాలు కూడా మేము ఈరోజు కూడా గతంలో కూడా సాధించబోతున్నాం. ప్రజలు ఇవ్వబోతున్నారు, ప్రజలు నిర్ణయం చేసుకున్నారు. ఇప్పుడే ఈరోజు 14 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, మరీ ముఖ్యంగా 2014 నుంచి 19 ఇప్పుడు కూటమిగా ఏర్పడిన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల యొక్క పరిపాలన ఈ సంవత్సరాలు చూసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పరిపాలన, అభివృద్ధి ఇవన్నీ కూడా చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఈ ప్రజలకు, ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అత్యధికులు భావిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే భవిష్యత్తు బాగుంటుంది, భవిష్యత్తులో వారి పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది, వారి పిల్లల యొక్క చదువు సందలు బాగుంటాయి, సంక్షేమాన్ని అందించగలిగేవాడు మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు, తీర్పు ఇవ్వబోతున్నారు. నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను, మా పార్టీ కార్యకర్తలను కూడా ఈరోజు కుట్రలు కుతంత్రాలతో ఈరోజు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీలకు వేరుస్తున్నాయి. అటువంటి దానికి ఎవరు రెచ్చిపోకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిపించుకోండి, ప్రశాంతంగా పోల్ శాతాన్ని పెంచండి. ప్రతి ఒక్కరిని అవ్వ, చెల్లి, అక్క, తమ్ముడు, తాత అందరినీ కూడా పోలింగ్ బూతులు తెచ్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించే ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని చెప్పేసి సవినయంగా ప్రతి పార్టీ కార్యకర్తకు చేస్తున్నాను. అలాగే మనసున్న మహారాజును మరొక మారు ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.